ఏలూరు జిల్లా నూజివీడు నుండి తిరుమల దేవస్థానానికి 12 టన్నుల కూరగాయలను వెంకటేశ్వర స్వామి భక్త సమాజం పంపించింది. టీటీడీ దేవస్థానంలో జరిగే నిత్య అన్నదానంలో ఉపయోగించేలా వెల్లంకి నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు, స్నేహితులు వితరణ చేశారు. నిత్యాన్నదానంలో భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు నాగమల్లేశ్వరరావు అన్నారు. నూజివీడు పరిసర ప్రాంతాల నుండి ఇప్పటివరకు 30 సార్లు ఇదే రకంగా కూరగాయలు పంపినట్లు వెంకటేశ్వర భక్త సమాజ సభ్యులు సత్యనారాయణ చెప్పారు. అలాగే శ్రీశైలం దేవస్థానానికి 17 వాహనాల్లో పంపినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడికి అన్నదాన పథకంలో మనం కూడా చిన్న భాగస్వాములు అవటం పూర్వజన్మ సేవలు చేసుకున్న సుకృతంగా మేము భావిస్తున్నాం. నాయకు బ్రాహ్మణులు వృత్తి చేసుకుంటున్నాం, బార్బర్ షాపులో పనిచేసుకుంటున్నాం. ఆ స్వామి కృప వల్ల, దయ వల్ల మేము అన్ని రకాలుగా కొంచెం ఆనందంగా జీవిస్తున్నాం. ఆ స్వామి కృప వల్లనే ఏది కాదు, ఏదో ఉడతాపతిగా చంద్రుడికి నూరిపోగులాగా ఆ అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయుడికి లక్షలాది ప్రజలు ఆ దేవస్థానం అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాంట్లో కూడా చిన్న భాగస్వామ్యంగా మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినందుకు ఆ స్వామికి మేము ఎంతైనా రుణపడి ఉంటాం. మా మిత్రులు సత్యనారాయణ గారు, మా రాంబాబు గారు ఇట్లా చేస్తున్నామని మొన్న మా దగ్గరికి వచ్చారు. సరే స్వామి, అంత భగవంతుడు కృప, మేము చేసేది ఏం లేదు, మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పాము. దాన్ని తీసుకొని ఈ అన్నదాన కార్యక్రమంలోకి ఈ అన్నదాన కార్యక్రమానికి నేను నా వంతుగా 40,000 రూపాయలు నేను విరాళంగా ఇస్తున్నాను. దీంట్లో కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళ సహకారం కూడా ఉంది. వాళ్ళను కూడా, ఈ భక్తులను కూడా, అందరిని కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఆ భగవంతుడు మనసారి ప్రార్థిస్తూ ఎంతటితో ఆపకుండా